పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరవల్లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తూ ఉండగా కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతయ్యారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇతర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాలువలోకి కారు దూసుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సంజయ్, గల్లంతైన యువకులతో పాటు అలాగే బయటపడినటువంటి యువకులు వీళ్ళంతా కూడా నరసాపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అయితే మట్ట సంతోష్ ఈ ప్రమాదం నుంచి కూడా బయటపడడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగబత్తుల సాయి సూర్య అతని అన్నయ్య వివాహం పెరవలిలో నిన్న రాత్రి జరిగింది. ఆ వివాహానికి తన స్నేహితులతో కలిసి ఆ సూర్య హాజరవడం జరిగింది. అయితే పెళ్లి ముగించుకుని తర్వాత తిరిగి వస్తుండగా ఒగిడి గ్రామంలో తమ స్నేహితులు ఉన్నారని చెప్పి వారిని కూడా చూసి రావడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆచంట తర్వాత వీళ్ళంతా కూడా ఈ ఇతర ప్రాంతాలకు చెందినవారు, తూర్పు గోదావరి జిల్లా ఇతర ప్రాంతాలకు చెందినవారు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే వీరు ప్రయాణిస్తున్న సమయంలోనే వర్షం రావడంతో దారి కనిపించక అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకుపోయిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి అంటే ప్రమాదం నుంచి బయటపడినటువంటి సంతోష్ అయితే కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అతను కూడా చాలా అదృష్టంగా చెట్టు కొమ్మ తగిలితే దాన్ని పట్టుకుని ఏలాడటం, పక్కనే రోడ్డు పైన వెళ్తున్నటువంటి వెంటనే గమనించి తనను బయటికి తీశారని చెప్పి కూడా చెప్తున్నారు. మిగతా వారు ఆచూకీ అయితే కూడా ఇంతవరకు కూడా లభ్యం కాలేదు. ముఖ్యంగా చనిపోయినటువంటి వారిలో ఒక మహిళ లక్ష్మీబాను, అలాగే నాగిరెడ్డి, అలాగే సూర్య, ఈ ముగ్గురు ఉన్నారు. అలాగే మరో రాజారాం అనే వ్యక్తి కూడా ఉన్నారు. నలుగురు కూడా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే నాగసూర్య సంబంధించి కూడా వాళ్ళ అన్నయ్య వివాహం జరిగింది. దానికోసం వీళ్ళంతా కూడా హాజరవడం, పెళ్లింట విషాదం కాకుండా పాటు పెళ్లికి వచ్చినటువంటి స్నేహితులు కూడా ఇప్పుడు గల్లంతవడంతో అందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. వెంటనే స్పందించినటువంటి పోలీసులు గల్లంతైన వారి కోసం అగ్నిమాపక శాఖ అధికారులు అలాగే పోలీసులు కూడా విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. కాలంలో లాకుల వద్ద మొత్తం అంతా కూడా గజ వెతకాలతో వెతుకులాట అయితే కూడా ప్రారంభించడం. ప్రస్తుతం ఎవరి ఆచూకీ అయితే కూడా ఇంకా లభ్యం కాలేదు. సంజయ్, రైట్. శ్రీనివాస్, వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇల్లు చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుంది. వర్షం వస్తాం వల్ల మనకు డ్రైవర్కి రోడ్డు సరిగ్గా ఆనలేదు. దానివల్ల కారు కాళ్ళలో పడిపోయింది. వడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కిన వాళ్ళందరూ ఈదుకుంటా ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి ఇసురుతాను, నువ్వు ఉరికంటే నేను ఉరికాను కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించిన కొద్ది ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. 5 మంది, ఇంకా నలుగురు అలాగా కొట్టుకుంటా